శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 969వ నామము సువేషాఢ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే తీరైన వస్త్రాభరణములను ధరించి శోభిల్లుచున్న రూపం కలది అని అర్థం వస్తుంది. జగన్మాత ధరించిన వస్త్రాభరణాల వల్ల ఆ వస్త్రాభరణాలే ఎక్కువగా శోభను పొందుతాయి. స్త్రీమూర్తులు అలంకార ప్రియులు కదా, అయితే వారి వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణ చూడగానే ఒక రకమైన గౌరవభావం కలగాలే కానీ ఎబ్బొట్టుగా ఉన్నాయి అన్న భావన మనలో రాకూడదు. జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు సువేషాఢ్య అనే నామంతో కీర్తించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అదే. అమ్మవారు అత్యంత సుందరమైన ఆభరణాలు, పుష్పమాలలు, వస్త్రాలు, సమస్త లోకముల్లోనూ గుబాళించే గంధమాల్యాది లేపనాలతోనూ మాంగళ్య చిహ్నములు కలిగి జజ్వాలమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రకాశించే జగన్మాత రూపం మనకు కన్నుల పండుగగా, రమణీయంగా, మనోహరంగా, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలాగా, రాజ టీవీని ప్రసాదించేలాగా ఉంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని సువేషాఢ్య అనే నామంతో కీర్తించారు. అమ్మవారు కేవలం గుణవంతురాలు, శీలం సంపదతో అలరారుతున్నది, ఔదార్యం కలిగింది. తన వస్త్రాభరణాల చేత ఎదుటివారిని సమూహపరిచే విధంగా అమ్మవారు ఉంటుంది. అలాంటి లక్షణాలు మాత్రమే సువేషాఢ్య అనిపించుకోగలుగుతారు, కానీ మిగిలిన వారు కాదనమాట. అమ్మవారికి అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలాగా మనం కూడా ఉంటే మనల్ని ఆ విధంగా అలాంటి అమ్మవారి లక్షణాలు కలిగి ఉండడం వల్ల మనల్ని సంఘంలో అందరూ గౌరవంగా చూస్తారు. అలా లేకపోతే గౌరవభావం అన్నది ఎదుటివారిలో ఎలా వస్తుంది? రాదు కదా. అటువంటి జగన్మోహనకరమైన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుని సువేషాఢ్య అనబడే రూపం ఎంత అద్భుతంగా అక్కడ వర్ణించారో కదా. అటువంటి జగన్మోహనకరమైన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుని సువేషాఢ్య అనబడే రూపము ఎంత అద్భుతంగా వర్ణింపబడిందో కదా. ఎక్కడ కస్తూరి తిలకం లాట పలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయస్కంటే చ ముక్తావళి, గోపస్త్రీ పరివేష్టితో విజేతే గోపాల చూడామణి అని శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన రూపాన్ని వర్ణించారు. నుదుట్లో కస్తూరి తిలకాన్ని అందంగా దిద్దుకున్నవాడు, కౌస్తుభమణి వక్షస్థలమున ధరించినవాడు, నాసికకు ఆభరణంగా ముక్కు పుడకలో మంచి ముత్యాన్ని ధరించినవాడు, హస్తముల యందు వేణువుని ధరించినవాడు, చేతులకు కంకణాలు కలిగినవాడు, శరీరమందు అంతటా హరిచందనం యొక్క పూతలు పూయబడినవాడు, గళమున ముత్యాల హారమును ధరించినవాడు, గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి ఉన్నవాడు, గోపాల చూడామణి అయిన శ్రీకృష్ణునికి విజయమాగాక. ఎంత ముగ్ధ మనోహరమైన రూపమో కదా. తంత్రరాజ్యంలో ఏముంది అంటే కదాచిదద్య లలితా పుం రూపా కృష్ణ విగ్రహ అంటే లలితాదేవి యొక్క పురుష రూపమే కృష్ణ భగవానుడు. ఆ లలితామాతయే పురుష రూపమును శ్రీకృష్ణుగా అవతరించింది అని పేర్కొంది. పరమేశ్వరు ధరించిన వస్త్రముల్లో కానీ ఆభరణాల్లో కానీ అన్నీ ఈ జగత్తుకు ఆనందాన్ని చేకూర్చేవే కానీ అనవసరమైన వాటిని వేటిని కూడా ఆ తల్లే అలంకరించుకోలేదు. ఉదయిస్తున్న 1000 సూర్యుల వర్ణం కలిగి తన అరుణవర్ణంలో ఈ జగత్తునన్నిటినీ ముంచివేయగల సాధకులు తమ మనోనేత్రంతో చూడాలని తప్పించిపోయే అరుణాం కరుణా తరంగితాక్షీం అని స్తుతింపబడిన ఎర్రటి దివ్య వస్త్రం ధరించింది అమ్మవారు. భక్తులు తమ మదిలో ఆ తల్లి యొక్క కేశపాశాలను తలుచుకున్నంతటినే వారిలో గూడు కొట్టుకుపోయి ఉన్న అజ్ఞానాంధకారాలన్నింటినీ తొలగించే కేశములకు సుమనోహరమైన సుగంధభరితమైన చంపకము, అశోకము, పున్నాగ, సౌగంధికము మొదలైన పుష్పాలను అలంకరించుకున్న పరమేశ్వరి. పద్మరాగమణులతో కూడి సర్వదేవతలకు వందనీయమైనది ఆ తల్లి స్వర్ణ కిరీటం. జగమంతటికీ చల్లదనాన్ని ప్రసాదించే అష్టమి చంద్రుని తన శిరోభాగాన్ని ధరించింది ఆ తల్లి. మృగనాభి నుండి వచ్చే కస్తూరిని నుదుట భాగాన బొట్టుగా ధరించింది జగజ్జనని. నక్షత్ర కాంతుల్ని సైతం తిరస్కరించే నాసాభరణము ఆ తల్లికి అలంకారం. సూర్యచంద్రులు ఆదిపరాశక్తికి కర్ణాభరణములు. సుందరమైన అంగదములు, భుజకీర్తులతో ప్రకాశించినది ఆ తల్లి. భక్తుల మనసుల్లోని లోలత్వమును పోగొట్టే అమ్మ
గలసి చింతాకు పథకము, కామేశ్వరునిచే కట్టబడిన దివ్య మాంగళ్యము, రత్నములతో చిరుగంటలతో పొదగబడి స్వర్ణలోకములు కలిగిన ఉదరమునకు వడ్డాణం ధ్వనించుచు పాదాలకు అలంకరింపబడిన మంజీరములు కలిగిన తల్లిని వసన్యాది వాగ్దేవతలు సువేషాఢ్య అనే నామంతో కీర్తించడంలో అతిశయోక్తి లేదు కదా. తీరైన వస్త్రాభరణములను ధరించి శోభిల్లుచున్న రూపం కలదే అమ్మ. అత్యంత సుందరమైన ఆభరణములు, పుష్పమాలలు, వస్త్రములు సమస్త లోకముల్లోనూ గుబాళించే గంధమాల్యాది లేపనములతోనూ మాంగళ్య చిహ్నములు కలిగి జజ్వాల్యమానంగా ప్రకాశించినది అయిన జగన్మాతను సువేషాఢ్య అనే నామంతో మనం పూజిస్తూ ఉన్నట్లయితే, ఈ నామంలో చెప్పుకున్న విధంగా మనము అమ్మవారి యొక్క వస్త్రముల గురించి, ఆభరణముల గురించి చెప్పుకున్నాము. ఆ తల్లి ధరించే వస్త్రముల యొక్క విధానము మనకి ఇందులో వివరింపబడింది. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? మన యొక్క వస్త్రాభరణాలు ఏ విధంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే ఆడపిల్లలు వేసుకునే వస్త్రాభరణలు చాలా అసహ్యకరంగా ఉంటాయి. ఏమైనా అంటే మా ఇష్టం అంటూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క వస్త్రముల యొక్క తీరుని బట్టే ఎదుటివారికి వాళ్ళని గౌరవించాలనే బుద్ధి పుడుతుంది. కాబట్టి కనీసం ఈ విధంగానైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వారు వేసుకునే వస్త్రాల్లో కొంత తీరును నేర్పిస్తే చాలా మంచిది. రాను రాను ఆ వస్త్రాల తీరు మారిపోతూ ఉంది. అలా కాకుండా మంచి ఆభరణాలు, మంచి వస్త్రాలు ఆడపిల్లలకి ధరింప చేయగలిగినాడు వీళ్ళు కూడా ఆ తల్లితో సమానం అవుతారు. ఆ విధంగా గౌరవింపబడతారు. శ్రీమాత్రే నమః.